కాబట్టి చూడాలి ఏం చేస్తారు. ఒక రకంగా కోట వదిలేసుకున్నట్టేనా సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం? లేదంటే ఇద్దరు మెడికల్ సీట్ల విషయంలో, మెడికల్ కాలేజీల విషయంలో జగన్ కానీ ఇప్పుడు చంద్రబాబు గారు కానీ ఇద్దరు గేమ్ చేంజర్స్ గానే ఫీల్ అవుతున్నారు? మేబీ నేను అనుకోవడం 2 ఏళ్ల తర్వాత తీసుకుంటారేమో, ఎట్లాగో ఎన్డీఏ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇస్తే కనుక ఇప్పుడు తీసుకుంటే జగన్ పేరు వస్తుంది కాబట్టి. అంటే ఇవి కంటిన్యూ చేస్తారా లేదనేది కూడా ఏం చెప్పట్లేదు కదా. అంటే ఇవి ఆల్రెడీ రన్నింగ్ దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు కదా రన్నింగ్లో ఉన్న కాలేజీ. అదే కొత్తగా ఇచ్చేటటువంటి సీట్లకు సంబంధించి కాబట్టి కొత్త వాటికి సంబంధించి అవన్నీ పూర్తి చేసేదాకా నీలో పీపీపీ కింద ఓకే చేసి వాళ్ళకి ఇస్తారేమో. అది 2-3 ఏళ్లలో తేలుతుంది. అంటే కాలేజీల నిర్మాణానికి ఎందుకు ఆలస్యం జరిగింది అని సమాధానం చెప్పాలా జగన్? అవసరం లేదు చెప్పాలి కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా 2000 సంవత్సరంలో వచ్చింది ఈ ఆలోచన కరోనా టైంలో. తర్వాత 2002 దాకా ఏముంది, కరోనా ఉంది. ఆ తర్వాత కట్టబట్టినే కదా, వేగంగా కట్టబట్టినే కదా ఒక 5 కాలేజీలు రన్నింగ్లోకి వచ్చినాయి. మిగతా అది ఇప్పుడు 50 అయిందా 60 అయిందా అన్నటువంటిది. ఇప్పుడు అమరావతి 5 ఏళ్లలో ఎందుకు కట్టలేదంటే దానికి ఎవరు జవాబుదారీ? అంటే ఒక మెడికల్ కాలేజీ అంటే వీళ్ళ వెర్షన్ 18 నెలల్లో పూర్తి చేయాల్సింది, ఇన్నేళ్ళు అవకాశం ఉన్నా ఎందుకు చేయలేదు అనేది కదా. ఎయిమ్స్ ఎప్పుడు ప్రారంభించారు? ఎయిమ్స్ ఎప్పుడు ప్రారంభించారు? జగన్ వచ్చాకే కదా ప్రారంభించింది. అది ఎప్పుడు బిగిన్ చేశారు? వీళ్ళు 18 నెలలు అంటున్నారు, అంతకుముందు ఎప్పుడు బిగిన్ అయ్యాయి? ఎప్పుడు ఓకే అయింది మనకి అది పర్మిషన్? లెక్కలు చేస్తే బోల్డ్ ఉంటాయి అంతే. అదే